సాలూరు పట్టణంలోని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర తన నివాసంలోని సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత పిలుపు మేరకు జూన్ 4వ తేదీన 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిర్వహించి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. 175 నియోజకవర్గంలో ఉన్న అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు, మొత్తం లీడర్కు, కేడర్కి అందరికి కూడా ఆయన పిలుపునిచ్చారు. వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్రమంతా కూడా. నిన్న కూడా మేమందరం కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా పంపలేదు రిలీజ్ చేయడం జరిగింది. నిన్న కూడా చాలా నియోజకవర్గాలు కూడా రిలీజ్ చేశారు. నిన్న కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ప్రజల ముందే నిన్న కూడా మేము రిలీజ్ చేశాము. కాబట్టి 4వ తేదీ అంటే బుధవారం వెన్నుపోటు దినం అనే నిరసన ర్యాలీ జరుగుతుంది. నిరసన ర్యాలీ వెన్నుపోటు దినం ఎందుకో మీ అందరికీ ఆ రోజు చెప్తాం, మళ్ళీ చెప్తున్నాం. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా, ఎందుకంటే బీజేపీ చెప్పలేదు, హామీలు ఇచ్చారు. అలవికి అందనివి హామీలు ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపించారు. సూపర్ 6 అని చెప్పారు. మన సూపర్ 6 ఏమైంది మీ అందరికీ తెలుసు. మహిళలు రండి బస్సు ఎక్కిపోండి, మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు. జిల్లాకే పరిమితమని మన జిల్లా మంత్రి గారు చెప్పారు శాసనసభలో. అయితే శాసనసభలో తప్పుదోవ పట్టించారు.